ద లాంగ్వేజ్ ఆఫ్ వైన్ అండ్ లైట్. సారాయికి కాంతికి మాత్రమే తెలిసినటువంటి భాష. గాడ్ ఈజ్ లైట్, భగవంతుడంటే కాంతి. అండ్ హిజ్ షాడో ఇల్యూజన్ ఈజ్ డార్క్నెస్. ఈ నీడ ఏమిటి? చీకటి అంటే ఏమిటి? ఆయన నీడే చీకటి. ఇప్పుడు నీడ ఎప్పుడూ చీకటిగా ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం కదా. ఆ నీడలో మనం నడవాలంటే టార్చ్ లైట్ తీసుకుని నడవాలి, ఎందుకని అది చీకటిగా ఉంటుంది కాబట్టి. వెలుతురుంటే అక్కడ నీడ ఉండదు, రెండు ఒకటి ఉంటే ఒకటి ఉండవు. గాడ్ ఈజ్ నాలెడ్జ్ అండ్ ది షాడో ఇల్యూజన్ ఈజ్ ఇగ్నోరెన్స్. భగవంతుడంటే జ్ఞానము, అలాగే ఆయన నీడ అజ్ఞానం. షాడో ఈజ్ షాడో అండ్ ఇట్ కెనాట్ హ్యావ్ సబ్స్టెన్స్, బట్ దిస్ వెరీ షాడో ఈజ్ ద మీడియం టు నో ద ట్రూత్. ఈ నీడ నిజంగా ఎందుకు కొరగానిదే, కానీ ఈ నీడ ఉంటే కానీ ఆ సత్యం అంటే ఏమిటో తెలియదట. అదే రహస్యం, లింక్. ఫార్ లైట్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ వెన్ డార్క్నెస్ ఈజ్ నోన్ ఎస్ డార్క్. లైటు ఎప్పుడు మనం పూర్తిగా అర్థం చేసుకోగలమట? చీకటిని చీకటి అని తెలుసుకుంటే అప్పుడు కాంతి అంటే ఏమిటో మనకు తెలుస్తుంది. అండ్ నాలెడ్జ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ వెన్ ఇగ్నోరెన్స్ ఈజ్ నోన్ ఎస్ ఇగ్నోరెన్స్. వాడికి జ్ఞానోదయం అయిందంటే అర్థం ఏమిటండి? అజ్ఞానమును అజ్ఞానముగా ఎరిగిన వెంటనే వాడికి జ్ఞానోదయం అయింది. అందుకే బాబా అంటారు, ద గోల్ ఆఫ్ ఆల్ లెర్నింగ్ ఈజ్ టు నో దట్ దెర్ ఈజ్ నథింగ్ టు లెర్న్. అంటే అసలు నేర్చుకోవలసింది ఏమీ లేదు, నాలో సర్వస్వము ఉన్నది అని తెలుసుకుంటే వీడికి జ్ఞానం అయిపోయిందట, వచ్చేసినట్టే. వాడు ఇంకేం చదవక్కర్లే. మరొక సందర్భంలో బాబా చెప్పారు, ఇగ్నోరెన్స్ అంటే ఏమీ లేకపోవడం కాదన్నా, మాయకు సంబంధించిన జ్ఞానమునే అజ్ఞానము అన్నారు. అంటే అది కూడా ఒక జ్ఞానమే, కానీ అది పనికిరాని పరిజ్ఞానం అన్నమాట, అవసరం లేనటువంటిది. అంటే మనం స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ యూనివర్సిటీల్లోనూ చదివి చదువంతా నాలెడ్జ్ అబౌట్ ది ఇల్యూషన్, దానిని అజ్ఞానము, ఇగ్నోరెన్స్ అని పిలిచారు బాబా. అంటే అది కూడా జ్ఞానమే, కానీ మాయకు సంబంధించిన జ్ఞానం. ఇన్ ఎ స్పియర్ ఆఫ్ ఇన్ఫినిటీ అండ్ ఎటర్నిటీ ది లాంగ్వేజ్ ఆఫ్ లైట్ ఈజ్ నాలెడ్జ్. అనంతత్వములో, శాశ్వతత్వములో ఈ కాంతికి తెలిసినటువంటి భాష, దాన్ని జ్ఞానము. అండ్ ది లాంగ్వేజ్ ఆఫ్ డార్క్నెస్ ఈజ్ ఇగ్నోరెన్స్. ఈ చీకటికి తెలిసిన భాషను అజ్ఞానము. అంటే వెలుగుకు తెలిసిన భాష జ్ఞానము, చీకటికి తెలిసిన భాష అజ్ఞానం. ద ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ ద ఇన్ఫినిట్ అండ్ ఎటర్నల్, అండ్ దిస్ ఎయిమ్ ఈజ్ అచీవ్డ్ త్రూ నోయింగ్ ది లాంగ్వేజ్ ఆఫ్ లైఫ్. అసలు జీవితం యొక్క గమ్యము ఏమిటయ్యా అంటే అనంతుడు, శాశ్వతుడు అయినటువంటి ఆయనతో ఏకం అవ్వడము. అండ్ దిస్ ఎయిమ్ ఈజ్ అచీవ్డ్ త్రూ నోయింగ్ ది నాలెడ్జ్ లాంగ్వేజ్ ఆఫ్ లైఫ్. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే ఈ కాంతికి సంబంధించినటువంటి ఈ భాష, దాన్నే జ్ఞానం, అది తెలుసుకోవడం ద్వారా వీలవుతుంది. బట్ అన్లెస్ ది లాంగ్వేజ్ ఆఫ్ డార్క్నెస్ ఈజ్ ఫర్గాటెన్, వైప్డ్ అవుట్ ఆఫ్ ది మైండ్, ద లాంగ్వేజ్ ఆఫ్ లైట్ రిమైన్స్ అన్నోన్. కానీ మన మనసుల నిండా ఈ చీకటికి చెందినటువంటి భాష నిండిపోయి ఉందటది, అదే అజ్ఞానం అన్నారు. అదే మొత్తం స్లాట్స్ అన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. దీన్ని తొలగించి వేస్తే కానీ అది లోడ్ చేద్దామని ట్రై చేస్తే ఏముంటుంది? మెమరీ ఫుల్. అయ్యా, నీ మనసు నిండా కూడా ఈ చీకటికి సంబంధించిన భాషకు సంబంధించిన పరిజ్ఞానం నిండిపోయి ఉన్నది. ముందు దానిని తొలగిస్తే కానీ ఈ వెలుతురుకు సంబంధించిన భాషను ఇక్కడ లోడ్ చేయడానికి కుదరదు అని మెసేజ్ మన కంప్యూటర్లో చూస్తూ ఉంటాం. అంచేత దాన్ని మళ్ళీ తొలగించాలి, డిలీట్ చేసి ఈ భాషను మొత్తం తీసేస్తే అప్పుడు ఆ వెలుతురుకు సంబంధించిన భాష దానిలోకి వస్తుంది. ఇన్ ఆర్డర్ టు ఫర్గెట్ ది సౌండ్స్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఆఫ్ డార్క్నెస్ ఇట్ ఈజ్ నెసెసరీ టు లెర్న్ ది లాంగ్వేజ్ ఆఫ్ వైన్. మరి ఎలాగయ్యా ఇది తీసేయాలి, ఈ జ్ఞానాన్ని మరిచిపోయేలాగా అవ్వాలంటే ఎలాగా అంటే సారాయి, దివ్యమైనటువంటి మధు, దానికి సంబంధించిన భాష అది నేర్చుకోవాలట. అది నేర్చుకుంటే ఈ చీకటికి సంబంధించిన భాషను మరిచిపోగలుగుతాడు. కానీ అది ఆ భాష శబ్దాలు ఉండవట, దానికి బయటికి ఏ రకమైనటువంటి స్వరాలు, శబ్దాలు ఉండవు. ద లాంగ్వేజ్ ఆఫ్ వైన్ ఇన్ ఇట్స్ సైలెన్స్ అబ్సార్బ్స్ ఆల్ ది సౌండ్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ డార్క్నెస్, మేకింగ్ ది లాంగ్వేజ్ ఆఫ్ డార్క్నెస్ నాన్ ఎగ్జిస్టెంట్, దస్ ఇగ్నోరెన్స్ డిసెప్షన్. మన మనసుల నిండా ఈ చీకటికి సంబంధించినటువంటి ఈ భాష నిండిపోయి ఉంది. అది రకరకాల శబ్దాలతో కూడి ఉంటుంది. కానీ ఈ దివ్య మధువుకి సంబంధించిన భాష ఒక బ్లాటింగ్ పేపర్ లాంటిదట.
అది తెచ్చి దీని మీద అద్దితే మొత్తం దీన్ని హరించేసుకుని అది కనపడకుండా మటుమాయం చేసే. ద లాంగ్వేజ్ ఆఫ్ లైట్ హ్యాజ్ నో సౌండ్. ఈ వెలుతురుకి సంబంధించిన భాషలో కూడా శబ్దాలు ఉండవు. ఇట్ ఈజ్ ది లాంగ్వేజ్ ఆఫ్ సౌండ్లెస్ సౌండ్, శబ్దము లేని శబ్దము. అండ్ బికాజ్ ఇట్ ఈజ్ ద వెరీ లాంగ్వేజ్ ఆఫ్ నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్, ఇట్ హ్యాస్ సబ్. అది సారమునకు సంబంధించినది కాబట్టి అది సరుకు ఉన్నటువంటిది విషయం. అది దిస్ సబ్స్టెన్స్ ఈజ్ నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్ అండ్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ నోయింగ్ అండ్ ఇట్స్ బ్లిస్ ఈజ్ నోయింగ్ ఎవ్రీథింగ్. బాబా మన వీడియో ఫిల్మ్లో కూడా చెప్తారు, నాలెడ్జ్ ఇట్ నీడ్ నాట్ నో, ఇట్ నోస్ త్రూ నాలెడ్జ్. బయట నుంచి మనకి విషయాలు సేకరించి తెలుసుకోక్కర్లేదట. ఎవడైతే తాను స్వయముగా జ్ఞానమే అయి ఉన్నాడో ఆయనకు ఆటోమేటిక్గా అన్నీ కూడా కనెక్ట్ అయిపోయి ఉంటాయి ఆయన సర్వర్లో. అవి వచ్చి పడిపోతూ ఉంటాయి లోపల. అక్కడ భూకంపం వచ్చింది, ఇక్కడ తుఫాన్ వచ్చింది, అక్కడ ఇన్ని వేల మంది పోయారు, అక్కడ వాడు ఎవడో మొరపెడుతూ ఉన్నాడు, వాడు ఏడుస్తూ ఉన్నాడు నా కోసం, ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. ఒక చోట బాబాని ఒక ఆంగ్లేయుడు అడిగాడు, భగవంతుడిని కాన్సెప్ట్లో కొన్ని నాకు అర్థమని ఉన్నాయి బాబా, అవి చెప్పవా అని అడిగాడు. ఏంటన్నారు బాబా, ఇన్ని కోట్ల జీవరాశుల్లో వాడు ఎక్కడో గుజరాత్లో ఉన్నట్ట ఒక మూల, ఓ భగవంతురా నన్ను రక్షించవయ్యా అంటే ఈయన ఇలాగని రక్షించేశాడంటే ఇది నాకు నమ్మనాకి వీలుగా లేదు. గజేంద్ర మోక్షం ఉందనుకోండి, నాకు నమ్మనాకి నా మనసు ఒప్పుకోవటం లేదు. సైంటిఫిక్గా ఎలాగది కదా, ఇన్ని లక్షల కోట్ల జీవరాశుల్లో ఎక్కడో ఒక జీవరాశి అక్కడ ఆర్తి మొర వచ్చిందట, ఈయన వెళ్ళిపోయి అటెండ్ అయిపోయాడట. ఇది నాకేమీ ఒప్పందం లేదు, నా మనసు ఒప్పుకోవట్లేదు. సరే బాబా నేను చెప్తాను వినంటారు. నీ దేహంలో ఎన్ని కణాలు ఉన్నాయి అని అడిగారు. సెల్స్, కోటాను కోట్ల కణాలు ఉన్నాయి కదా, ఎన్ని కోట్లు ఉంటాయో. మరి నీకు ఇంత శరీరం ఉంది కదా, ఇన్ని కణాలు ఉన్నాయి శరీరంలో. చిటికని వేలుకు చివర ఓ ములుగు చూందనుకో, వాచిపోయింది అది. నీ దృష్టి మొత్తం అక్కడికే పోద్ది. నలుగురు వస్తున్నాడు, అమ్మో వీడు కాలుగా తొక్కేస్తాడు, ఇలా పెట్టుకుంటాడు. నలుగురిలోకి వెళ్ళాలంటే జాగ్రత్తగా దీన్ని చూసుకుంటూనే వెళ్తాడు, ఎవరన్నా తొక్కేస్తాడు. అంటే ఇన్ని లక్షల కణములు ఉన్నటువంటి నీ దేహములో ఎక్కడ నొప్పి కలిగినదో అక్కడికి అతి సహజముగా నీ ఫోకస్ ఎలా వెళ్ళిపోయిందో, ఈ విశ్వమంతా నా దేహము, ఎక్కడ ఆర్తి వచ్చిందో అక్కడికి అతి సహజముగా నా ఫోకస్ వెళ్ళిపోతుందన్న. అది చూడండి ఎంత అద్భుతంగా సైంటిఫిక్గా, అది ఎవడైనా కాదనగిల్ల సైన్స్ అంత పర్ఫెక్ట్గా బాబా సమాధానం చెప్పారు. అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. ద పవర్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ నోయింగ్. ఆయన అనంత జ్ఞాని అంటే అర్థం అదన్నమాట. ఓహో ఫలానా వాడు ఫలానా ఊళ్ళు నా గురించి మొరబెట్టుకుంటున్నాడు, వాడికి ఏదో సాయం చేసేద్దాం. శత్రుఘ్న కుమార్ భార్య సుభద్ర కథ జ్ఞాపకం ఉంది కదండి. ఇదే ఒకసారి చెప్పుకుందాం, చాలా కాలం ఆయన చెప్పుకోండి. అంటే ఇప్పుడు అమృత్ ఉంది కదండి, మెహరాబాద్లో అమృత్ దారా అని ఉన్నారు. ఆ అమృత్ తల్లి, ఆవిడకి సంబంధించిన తల్లి తండ్రికి సంబంధించిన కథ. మిస్టర్ గాడ్ మనం చూసారా, ఇక్కడ డ్రామా కూడా వేశారు. ఇక్కడ మిస్టర్ గాడ్ అని సవాలు విసురుతాడు బాబాకి. ఆ సవాలుని అంగీకరించి బాబా నేను భగవంతుని అని రుజువు చేసుకుంటారు బాబా వాడికి. అతని పేరే శత్రుఘ్న కుమార్, డెహ్రాడూన్ వాసి. అతను మెహరాజాద్లో బాబా గెస్ట్గా ఉంటున్నాడు. పరమానందంగా ఉన్నాడు. బాబా దగ్గర ఉన్నటువంటి అంత ఆనందంగా ఉన్నాడు. 20 రోజులు ఎంతో అయిపోయింది. ఒకనాడు పిలిచారు, ఏమరా బాగుందా నా దగ్గర అని అడిగారు. బ్రహ్మాండంగా ఉంది బాబా, ఇంకా అసలు నాకు ప్రపంచం జ్ఞాపకం వస్తే కొడుతున్నాడు. అంత బాగుందా అన్నాడు. చాలా బాగుంది. మరి నీ పిల్లలు ఏం గుర్తు రావట్లేదు, ఏమి స్విచ్ ఆఫ్ చేసి పారే, ఎవడు నాకు అసలు జ్ఞాపకం వస్తే కొడుతున్నాడు, అసలు అది ఏమీ లేదండి. అప్పుడు బాబా చెప్పారు, వెన్ వన్ స్టాప్స్ వరీయింగ్ ఐ హ్యావ్ టు స్టార్ట్ వరీయింగ్. ఎవడైతే ఆ చింతించడం అనేటువంటి ప్రక్రియకు ఫుల్ స్టాప్ పెట్టేశాడో నేనే వాడి గురించి చింతించడం మొదలు పెట్టాలి. ఎందుకని ఆ బాధ్యత నా మీదకి షిఫ్ట్ అయిపోయింది అని వెంటనే ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు. కిషన్ సింగ్ అని ఒక ప్రేమికుడు ఢిల్లీలో ఉన్నాడు. వాడికి ఇమీడియట్లీ ప్రొసీడ్ టు మంజరీ మాఫీ, అంటే వీళ్ళు డెహ్రాడూన్ పక్కన ఒక పల్లెటూరు, అండ్ ఇన్ఫార్మ్ కేబుల్ ది వెల్ఫేర్ ఆఫ్ సుభద్ర. సుభద్ర అంటే ఇతని వైఫ్, శత్రుఘ్న కుమార్ వైఫ్. టెలిగ్రామ్ ఇచ్చారు.
టెలిగ్రామ్ వస్తే అతను ఢిల్లీ నుంచి అక్కడికి 5 గంటలు 6 గంటలు డెహ్రాడూన్ ప్రయాణం. వెంటనే ఏదో బస్సు పట్టుకుని వెళ్ళిపోయాడు బాబా, టెలిగ్రామ్ పట్టుకుని. పాపం రాత్రి 11 ఎంతో అయిపోయింది డెహ్రాడూన్ వెళ్ళేటప్పటికి. అక్కడి నుంచి సైకిల్ తొక్కుంటా రాత్రి 11 గంటల చీకటి. ఆ చీకట్లో ఆ ఊరు వెళ్తున్నాడు, ఆ పల్లెటూరు వెళ్తుంటే దారిలో ఏదో ఆకారం కదులుతున్నట్టు కనపడింది. గబగబా టార్చ్ చేస్తే ఈవిడ సుభద్ర పాకుతూ ఉంది నేల మీద. ఏమిటని గబుకుని ఇలా పడుకుని ఉంది ఆవిడ. పడుకుని ఇలా పాకబోతుంది. ఇలా గబుకుని లిఫ్ట్ చేస్తే జ్వరం కాలిపోతుంది. గబగబా తీసుకెళ్ళి ఆవిడ మంచం మీద కూర్చోబెట్టి ఆవిడేమి అన్కాన్షియస్గా ఉంది ఆవిడ. ఎవరో డాక్టర్ ఉంటే పట్టుకుని రాత్రి తీసుకెళ్ళి ఒక 2-3 ఇంజక్షన్లు చేయించి అప్పుడు కొంచెం ఆవిడకి తగ్గాక అడిగాడు, ఏంటి ఈ పరిస్థితి? 2 రోజులు బట్టి దారుణమైన జ్వరం, 104, 105. ఆయన చూస్తే మేరాబాద్ పోయి ఉండిపోయాడు అక్కడ. పాలేరుడేమో ఆడికి ఏదో పెళ్ళో ఏదో వాడు మానేసాడు. ఈ పశువులన్నీనేమో రోడ్డు అవతల శాలలో ఉండిపోయి, ఈ దోళ్ళు ఇక్కడ ఉండిపోయి, ఈ దోళ్ళు ఇప్పితే కానీ వీటికి తిండి లేదు. వాటికేమో పాలు ఖర్చు అవ్వాలి కదా, అవి గోల పెట్టేస్తున్నాయి. నేనేమో కదలలేకుండా ఉన్నాను. 2 రోజులు అయిపోయింది. ఇంక ఏ రోడ్ అవుద్దని ఈ పాక్కుంటూ ఇలా దాటుతూ ఉండగా అదృష్టం నువ్వు వచ్చేవాడిని. అప్పుడు బాబాకి టెలిగ్రామ్ ఇచ్చాడు, బాబా ఇలా నౌ షీ ఈజ్ సేఫ్. అప్పుడు బాబా చెప్పారు. అంటే ఆయనకి ఎలా తెలిసింది? హీ నోస్ త్రూ నాలెడ్జ్. ఆయన స్వయముగా తానే జ్ఞానము అయిన వాడికి ఎవడో చెప్పక్కర్లా, సహజంగా అతి సహజంగా తెలిసిపోతూ ఉంటాయి. అంటే అన్ని కేబుల్స్ ఉన్నటువంటి మెయిన్ సర్వర్కి ఎలాగ అన్ని టెర్మినల్స్ నుంచి విషయాలు వెళ్ళిపోతూ ఉంటాయో అలా అలాంటివి వందలాది ఇన్సిడెంట్స్ బాబా జీవితంలో మనం చదువుతూ ఉంటాం. అందుకని లార్డ్ మెహర్ చదివితే ఏంటయ్యా ఉపయోగం అంటే, మన తండ్రి ఎంత గొప్పవాడు అని ప్రతి సంఘటన వల్ల ఆయన మీద విశ్వాసం బలం అవుతూ ఉంటుంది. అది లాభం లార్డ్ మెహర్ వల్ల. మిగిలిన గ్రంథాలు ఊరికే వేదాంతం ఉన్నటువంటి విషయాలు చదివితే మనకు అంతగా అది ఆ కోణములో మనకు సహాయం జరగదు. కానీ ఆయన జీవితం గురించి చదువుతూ ఉంటే బ్రాబజాన్ అంటాడు, అన్లెస్ యూ రీడ్ అబౌట్ యువర్ లార్డ్ హౌ డు యు నో హౌ మైటీ యువర్ బిలీవెడ్ ఈజ్. ఆయన జీవితం గురించి చదవకపోయినట్లయితే నీ తండ్రి ఎంత వైభవం గలవాడో నీకు ఎలా తెలుస్తుంది? అది జ్ఞానమునకు ఉన్నటువంటి సహజమైన లక్షణము. దానంతట అది తెలుసుకోగలుగుతూ ఉంటుంది. ఎవడు చెప్పక్కర్లే విషయాలు. Shadow is the opposite of light. Therefore, the expansion of shadow is always in the opposite direction of light into darkness. అదే చీకటి అనగానే, నీడ అనగానే లైట్కి వ్యతిరేకం. ఇది ఇటు ఉంటే అది అటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడు లైట్ దగ్గరికి రాదు, లైట్కి ఎప్పుడు విరుద్ధంగానే ఉంటుంది. మనం ఇలా నిలబడ్డాం అనుకోండి, చీకటి వైపు మన వెనకాల ఉంటుంది. బాబా అన్నారు ఒక చోట, నీవిప్పుడు చీకటి వైపు చూస్తూ భగవంతుడి వైపు నీ వీపు పెట్టి లక్షలాది జన్మలు గడిపేస్తూ ఇలాగే అలవాటు పడిపోయావు. అంతే కదా, మనం ఎప్పుడు మాయనే చూస్తూ ఉన్నాం, మాయలోనే మునిగి ఉంటూ ఉన్నాం. కాబట్టి నీవు గనక 360 degrees వెనక్కి తిరగగలిగితే, ఇలా భగవంతుడి వైపు మొహాన్ని పెట్టగలిగితే మాయ నీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకని నేను ఇటు ఉంటే అటు రాదు ఇంకా. సో నీకెప్పుడు మాయ ఆటంకము కలిగించలేదు, నీ వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే నీ అధీనంలోనికి వెళ్ళిపోతుంది. అది పెద్ద ప్రయోజనం అన్నమాట. భగవంతుడి వైపు ముఖము తిప్పడము గనక జరిగితే మాయ మన వెనకకు వెళ్ళిపోతుంది. There are 7 shadows in the opposite direction of the light, and these 7 shadows are active in their spheres of darkness. The 5th and 6th planetary mental world are the first 2 shadows. అది అంటే ఆయన ఈ భూమికల గురించి చెబుతూ ఉన్నారు. అవి ఎన్ని నీడలు దాటాలి మనం అనేటువంటి దాని గురించి. భగవంతుడికి అతి దగ్గరగా ఉండేటువంటి నీడలేవి 5-6 భూమికలే కదా దగ్గరగా ఉండే నీడలు ఆయనకి. The 4 planes of the subtle world are the next 4 shadows. ఈ సూక్ష్మ ప్రపంచంలో ఉన్నటువంటి 4 భూమికలు, ఆ చివర ఉన్నటువంటి నీడలు. The grass world is the 7th shadow. ఈ స్థూల ప్రపంచము ఆఖరి నీడ. These 7 shadows, 7 spheres of existence are the 7 shadows of God. ఈ 7 నీడలు అంటాము. అలాగే అస్తిత్వమునకు
7 రాజ్యములు అని మనం చెప్పవచ్చు. గ్రాస్ సౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది గ్రాస్ వరల్డ్, సటిల్ సౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది సటిల్ వరల్డ్, మెంటల్ సౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది మెంటల్. మనము స్థూలమైన కళ్ళు ఉంటే స్థూల ప్రపంచాన్నే చూడగలం, స్థూలమైన చెవులు ఉంటే స్థూల శబ్దములనే వినగలం. అలాగే సూక్ష్మమైన కళ్ళు ఉంటే సూక్ష్మ ప్రపంచమును మాత్రమే చూడగలం. అంటే స్థూల ప్రపంచాన్ని చూడలేము, మానసిక ప్రపంచాన్ని చూడలేము. అలాగే సూక్ష్మ అయిన చెవులు ఉంటే సూక్ష్మ సంగీతమును మాత్రమే వినగలం. సెలెస్టియల్ సౌండ్స్ అన్నారు బాబు, అంటే స్వర్గ సంగీతము, ఆ స్వర్గానికి చెందిన సంగీతం. భూమి మీద నీవు వినేటువంటి అతి ఉత్తమమైన ఉన్నతమైన సంగీతము దానిలో వెయ్యవ నీడకు కూడా పోటీ కాలేవు. అంత అద్భుతమైన దివ్య సంగీతము, అది సూక్ష్మమైన చెవులు ఉన్నవాడికే వినపడు. దీస్ సౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ది ఇంప్రెషన్స్ ఆఫ్ మైండ్. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ సౌండ్లు? మనసు యొక్క ముద్రల నుంచి వస్తూ ఉన్నాయి. ఎంత రహస్యం చూడండి. బాబా అన్నారు, కళ్ళు మూసేసుకో, నువ్వు ఏమైనా కనపడుతుందా? ఏమీ కనిపించట్లేదు. నెమ్మదిగా కళ్ళు తెరువు, ఒకటి 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 కనపడుతున్నాయి. అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? లోపల నుంచి వచ్చినాయి అన్నమాట. చెవులు మూసేసుకో, ఏమైనా వినపడుతుంది? ఏం వినపట్టలే. నెమ్మదిగా తెరువు, ఒకటి 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 చాలా సౌండ్లు వినపడుతున్నాయి. అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? నీ మైండ్ క్రియేషన్ ఇదంతా. నీ ప్రపంచాన్ని నీవే సృష్టించుకుంటున్నావు. నువ్వు విని సౌండ్లను నీవే సృష్టించుకుంటూ. గ్రాస్ సౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది గ్రాస్ వరల్డ్, సటిల్ సౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది సటిల్ వరల్డ్, మెంటల్ సౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది మెంటల్ వరల్డ్. నిన్న చెప్పుకున్నాం 3 రకాల ప్రపంచాలు ఉంటాయి. ఒక్కొక్క ప్రపంచమునకు ప్రత్యేకించి దానికి ఒక దేహము, ఒక అనుభవము, శబ్దములు ఇవన్నీ ఉంటాయి. ఒక దేశములో అంటే ఒక స్థాయిలో చలామణి అవుతున్నటువంటివి మరొక చోట చలామణి అవ్వవు, ఏదో ఒకటే నడుస్తూ ఉంది. సో లాంగ్ యాజ్ వన్ హ్యాస్ గ్రాస్ ఇంప్రెషన్స్ హీ మేక్స్ ఏ గ్రాస్ సౌండ్ అండ్ కెనాట్ హియర్ ది సటిల్ సౌండ్. అందుకని వాడికి స్థూల సంస్కారములే ఉన్నాయనుకోండి, వాడికి ఉన్న సంస్కారములు ఉంటే వాడు చేసే శబ్దాలన్నీ కూడా స్థూల శబ్దములే చేయగలడు. అలాగే వాడు వినే శబ్దములన్నీ కూడా స్థూల శబ్దములే వినగలడు, సూక్ష్మ శబ్దములు చేయలేడు, సూక్ష్మ శబ్దములు వినలేడు. Likewise, so long as one has subtle impressions, he makes a subtle sound and cannot hear the mental sound. And so long as one has mental impressions, he makes a mental sound and cannot hear the soundless sound of the light. సూక్ష్మ సంస్కారములు ఉంటే స్థూల శబ్దము చేయలేడు, మానసిక శబ్దము చేయలేడు. అలాగే ఒకడికి మానసిక సంస్కారములే ఉన్నాయనుకోండి, సత్యమునకు సంబంధించినటువంటి వెలుగుకు సంబంధించిన శబ్దము లేని శబ్దమును అది వినలేడు. ఇఫ్ ఎ గ్రాస్ కాన్షియస్ పర్సన్, నాలాంటి వాడు ఒకడున్నాడు, వాడికి ఉన్నవి స్థూల సంస్కారములు మాత్రమే. హీ డస్ పెనాన్స్, తపస్సు చేశాడు. అండ్ అబ్జర్వ్ సైలెన్స్, కఠోరమైన మౌనమును ఆచరించాడు. నాట్ అట్టరింగ్ ఎ వర్డ్ ఫర్ ఇయర్స్, సంవత్సరాల పాటు శబ్దం ఆచరించకుండా ఉన్నాడు. ఈ కెనాట్ బి రిగార్డెడ్ యాజ్ సైలెంట్. అయినా కూడా వాడు నిజముగా మౌనముగా ఉన్నవాడితో సమానము కాదు. బికాజ్ he has gross impressions and his mental and physical activities will be according to these impressions. మౌనం అంటే పెదాలతో శబ్దము చేయడము మాత్రమే కాదు. అందుచేత వీడికి స్థూల సంస్కారములనేటువంటి పెద్ద మూట ఉంది వీడి దగ్గర. ఇవన్నీ మనసు ద్వారా పనిచేస్తూ ఉంటాయి, సూక్ష్మ శరీరము ద్వారా పనిచేస్తూ ఉంటాయి. Likewise, with the yogi who has subtle impressions and the saint who has mental impressions, if they observe silence for years, they cannot be regarded as silent because the yogi has subtle impressions and the saint has mental impressions. అంచేత ఒకడికి ఏ రకమైనవైనా సరే సంస్కారములంటూ శేషము ఉంటే వాడి అప్పటికి మౌనముగా ఉన్నట్టు లెక్క కాదు. టు ఎంటర్ ఇన్ టు కంప్లీట్ సైలెన్స్, వన్ హ్యాస్ టు గెట్ రిడ్ ఆఫ్ all one's impressions. Only then one can hear the sound of soundless word of God. పూర్తిగా వాడిలో ఉన్న సంస్కారములు శేషము లేకుండా తొలగిపోయినప్పుడు మాత్రమే శబ్దము లేనటువంటి భగవంతుడి యొక్క పదము యొక్క శబ్దమును వినగలుగుతాడు. ది అవతార్ అండ్ ద పర్ఫెక్ట్ మాస్టర్స్ who are free of gross or subtle or mental impressions are always silent even when they talk, because the sound they utter is their own language, soundless. అందుచేత అవతార పురుషుడు కానీ సద్గురువు కానీ
వాళ్ళు మాత్రమే నిజముగా మౌనాన్ని ఆచరించగలరు. ఎందుకని వాళ్ళకి స్థూల సంస్కారం ఉండదు, సూక్ష్మ సంస్కారం ఉండదు, మానసిక సంస్కారం ఉండదు. వాళ్ళు మాట్లాడినట్టు కనబడినా ఆ శబ్దము లేని శబ్దమునే ఉచ్చరిస్తూ ఉంటారు. వాళ్ళు దేర్ లాంగ్వేజ్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ లైట్ విచ్ హ్యాస్ నో ఆడిబుల్ సౌండ్. సో వాళ్ళు మాట్లాడే భాష అది వెలుగుకు సంబంధించిన భాష. దానికి శబ్దము వినపడేటువంటి ఆ లక్షణము ఉండదు ఆ పదాలకు. అవతార్ మేర్ బాబా స్పోక్ ఇన్ హిజ్ ఓన్ లాంగ్వేజ్ అండ్ సైమల్టేనియస్లీ అబ్జర్వ్డ్ సైలెన్స్. అందుచేతే మేర్ బాబా సంపూర్ణమైన అఖండ మౌనమును పాటిస్తూనే ఆయన భాషలో సంభాషణ కూడా కొనసాగించారు ఆయన జీవితం అంతా కూడా. వెన్ మేర్ బాబా స్పోక్ హిజ్ ఓన్ లాంగ్వేజ్ అండ్ కెప్ట్ అపరెంట్ సైలెన్స్, ఇట్ వాజ్ ఫర్ హిజ్ వర్క్ ఇన్ ది యూనివర్స్. ఎందుకు అలా చేశాడయ్యా అంటే ఈ విశ్వములో ఆయన చెయ్యవలసిన పని నిమిత్తమై అలాగూ చేయవలసి వచ్చింది. ఇట్ వాజ్ నెసెసరీ ఫర్ హిమ్ టు స్పీక్ హిజ్ లాంగ్వేజ్ ఓన్లీ అండ్ అబ్జర్వ్ సైలెన్స్ ఇన్ ఆర్డర్ టు అకాంప్లిష్ హిజ్ యూనివర్సల్ వర్క్. అందుచేత బయట ప్రపంచానికి సంబంధించి శబ్దమును ఉచ్చరించకుండా ఉండి ఆయన భాషలోనే సంభాషణ చేసి ఆయన విశ్వకార్యమును నెరవేర్చగలిగాడు ఆయన. అది ఆయన కార్య విధానం. ది అవతార్ అండర్టేక్ సైలెన్స్ వెన్ ఎ సెవెంత్ షాడో ఆఫ్ గాడ్ ద గ్రాస్ వరల్డ్ రీచెస్ ఎ పాయింట్ వేర్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్, సో దట్ యాజ్ ఎ రిజల్ట్ ద బ్యాలెన్స్ ఆఫ్ నేచర్ బికమ్స్ టెరిబిలీ డిస్టర్బ్డ్. భగవంతుడికి 7 నీడలు. 7 నీడలంటే 6, 5 అవి మానసిక ప్రపంచమునకు చెందినటువంటి నీడలు కదండి. 4, 3, 2, 1 అవి సూక్ష్మ ప్రపంచమునకు చెందినటువంటి నీడలు. మిగిలింది స్థూలమైనటువంటి నీడ. సో 7వ నీడ ఈ స్థూల ప్రపంచం. సో ఈ స్థూల ప్రపంచము అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. దాన్ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశారు. అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ ఏమీ లేదు. ఇప్పుడు మనకు వర్షం అవసరమా కారా? ఎంతవరకు అవసరం? అది వరదలు వచ్చేసి జనాలు ఇళ్ళు కొట్టుకుపోయి స్టేజ్ దాకా రాకుండా ఉంటే మనకి అవసరం. అలా వెళ్ళిపోతే అది అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ అయిపోయినట్లే. కానీ అవసరానికి మించి ఉన్నప్పుడు అది మనకి వాంఛనీయం కాదు. అలా కాకుండా పూర్తిగా ఈ ఎల్నినో ప్రభావంలాగా కరువు వచ్చేస్తే తినడానికి తిండుండదు, అది వాంఛనీయం కాదు. అంటే సరిపడినంత నిష్పత్తిలో ఉంటే అది వాంఛనీయం. కానీ ఈ స్థూల ప్రపంచము అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ అయిపోయిందట. అంటే దాని సహజ ప్రవృత్తికి భిన్నముగా అది విపరీత ధోరణులు ప్రబలిపోయాయి. అది అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ అంటే విపరీత ధోరణిలోకి వెళ్ళిపోవడం. ఎక్కడ చూసినా పశువాంఛ పెరిగిపోయి మానవుడిలో పూర్తిగా ద్వేషము, అసూయ, స్వార్థము పెచ్చి పెరిగిపోయినప్పుడు అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఆయన ఇటువంటి కార్య విధానాన్ని ఎంచుకుంటాడని. అవతార్ అండర్టేక్ సైలెన్స్ వెన్ ఎ సెవెంత్ షాడో ఆఫ్ గాడ్ ద గ్రాస్ వరల్డ్ రీచెస్ ఎ పాయింట్ వేర్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్, సో దట్ యాజ్ ఎ రిజల్ట్ ద బ్యాలెన్స్ ఆఫ్ నేచర్ బికమ్స్ టెరిబిలీ డిస్టర్బ్డ్. సో సమతూకం చెదిరిపోయింది విశ్వంలో. దాన్ని చక్కబెట్టి సరిదిద్దాలంటే అంత కష్టం అయినా పడవలసి ఉన్నది. ది అవతార్ కమ్స్ ఇన్ టు ది యూనివర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రీఎస్టాబ్లిషింగ్ ఎ యూనివర్సల్ బ్యాలెన్స్. సో దానికి ఒక సమతుల్యత, ఆ మంచిని చెడుని దాన్ని సమతుల్యత సాధించడానికి కృషి చేయడం కోసమే అవతార పురుషుడు భూమి మీదకు వచ్చాడు. మ్యాన్ కైండ్ ఫైండ్స్ ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్, ఫెమిన్స్, హరికేన్స్ అండ్ వల్కానిక్ ఎరప్షన్స్ యాజ్ న్యాచురల్ కెలామిటీస్ ఇన్ ద వరల్డ్ అండ్ దీస్ కెలామిటీస్ ఆర్ కాజ్డ్ బై ది ఇంబ్యాలెన్స్ ఇన్ నేచర్. మనిషి ఏంటండి మా రోజుల్లో ఉన్నాయి ఇలాంటి భూకంపాలు, ఇవన్నీ ఏంటండి ఇది అంటాడు. కానీ ఇవన్నీ వీడి యొక్క అరాచకంతో కూడిన జీవన ప్రవృత్తి వల్లనే వచ్చేవి ఇవన్నీ. సో వీడు జీవించే విధానము ఎంత వికారముగా మారిపోతే ప్రకృతి కూడా ఆ బ్యాలెన్స్ పోగొట్టుకొని వరదల రూపంలో, కరువు రూపంలో, భూకంప రూపంలో, అగ్ని పర్వతాల రూపంలో అది స్పందిస్తూ ఉంటుంది. ది అవతార్ కమ్స్ టు రీఅడ్జస్ట్ ది ఫోర్సెస్ ఆఫ్ నేచర్ యాక్టివ్ ఆన్ ఎర్త్ సో దట్ దే డూ నాట్ గో కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్. వాటిల్ని మళ్ళీ నియంత్రణలోకి తేవడం కోసము అవతార పురుషుడు ఎంతో కృషి చేస్తాడాయన. రెయిన్ ఈజ్ నెసెసరీ ఫర్ ప్రొడ్యూసింగ్ ఫుడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన. అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ అంటే ఏంటో. వర్షం చాలా అవసరం మనకు, లేకపోతే ఆహారం ఉండాలి కదా మరి. బట్ ఇఫ్ ఇట్ రెయిన్స్ టూ మచ్ ఆర్ టూ లిటిల్ దెన్ రెయిన్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్.
ఎక్కువ వర్షం పడిపోయినా తక్కువ వర్షం పడిపోయినా అది అవసరానికి మించి లేక అవసరానికి సరిపడా లేకుండా ఉన్నట్టు లెక్క. ద ల్యాక్ ఆఫ్ రెయిన్ డ్రైస్ అప్ ద క్రాప్ అండ్ ప్రొడ్యూసెస్ డ్రాట్. తక్కువైతే కరువు, ఎక్కువైతే పంటలు పోతాయి. ఇన్ బోత్ కేసెస్ దేర్ బికమ్స్ ఎ షార్టేజ్ ఆఫ్ ఫుడ్ అండ్ ద రిజల్ట్ ఈజ్ ఫెమిన్. ఈ రెండు కారణాలుగా కూడా తిండి లేకుండా కష్టమే మనిషికి. ద షాడో ఆఫ్ ఇల్యూజన్ ఈజ్ ఎ నెసెసరీ మీడియం ఫర్ రియలైజింగ్ దట్ ట్రూత్. విలువలేనిదైనప్పుడు ఈ నీడ అవసరం ఏమిటయ్యా? అదే కదా మనకు ప్రశ్న. అంతా వెలుగే ఉండొచ్చు కదా, కానీ వెలుగు యొక్క విలువ తెలియాలి అంటే ఆ చీకటి ఉంటేనే వెలుగు యొక్క విలువ తెలుస్తుంది. అంతే కదా. కరెంటు పోయిందనుకోండి, చీకట్లో తెల్లవారులు కూర్చుని పొద్దున్నే 5:30కి వెలుగు వచ్చి అమ్మాయ్యా వచ్చేసిందండి వెలుగు. అప్పుడు దాకా రోజు సూర్యుడు ఉదయిస్తున్నా కూడా వీడు ఎప్పుడూ పట్టించుకుని ఎరగని వాడు వీడు. కానీ ఈవేళ ఆ రాత్రి అంతా ఏ పెళ్ళో ఏదో ఫంక్షన్లో చీకట్లో కొట్టుకు చచ్చేది వీడు. ఇప్పుడు తెల్లారిపోయిందని పడేయండి బాబు ఈ దీపాలు ఈ కొవ్వొత్తులు ఇంక చచ్చాం రాత్రి అంతా మనకి గొడవ వదిలిపోయిందంటే. అంటే మరి ఈ రియలైజేషన్ ఎందుకు వచ్చింది వీడికి? ఈ చీకటిని అనుభవపూర్వకముగా భరించాడు కాబట్టి వాడికి వెలుగు రాగానే వాడికి అర్థమయ్యింది. వాడికి మనం బాబా చెప్తారే ఎగ్జాంపుల్, ఎప్పుడు స్వేచ్ఛగా ఎగిరేటువంటి పక్షికి స్వేచ్ఛ యొక్క విలువ ఎలాగో తెలియదో, దానిని ఒక్కసారి పంజరములో బంధించినప్పుడు అది గిలగిలగిల కొట్టుకుని రక్తములు రెక్కలి నిండా చిందినప్పుడు అప్పుడు ఆ స్వేచ్ఛ ఎంత విలువైంది, దాన్ని పోగొట్టుకొని నేను ఎంత దుఃఖంలో మునిగిపోయాను అని తెలుసుకొని మళ్ళీ ఎప్పుడు ఆ స్వేచ్ఛ దొరుకుతుందా అని ఆరాటం మొదలై ఆ స్వేచ్ఛ దొరికినప్పుడు 10 రెట్లు ఆ స్వేచ్ఛను ఆనందిస్తూ ఉంటుంది. అది ముందు మామూలుగా ఎగిరింది, అది ఆహా గొప్ప స్వేచ్ఛ అంటే ఏమి స్వేచ్ఛ అండి అనుకున్నది. కానీ ఇప్పుడు చాలా ఎందుకు తెలిసింది? అనుభవం అయింది. ఇప్పుడు స్వేచ్ఛను పోగొట్టుకుంటే నేను ఎంత నష్టపోతాను అని తెలిసింది. అంచేత ఆ స్వేచ్ఛ గురించి అది కళ్ళు మూసుకొని ఉంది, దాని విలువను ఎరగక. ఇప్పుడు ఆ స్వేచ్ఛ అంటే ఏమిటో కళ్ళు తెరిచి నేర్చుకుంది, జ్ఞానోదయం కలిగింది. అదే తేడా. ద షాడో ఆఫ్ ఇల్యూజన్ ఈజ్ ఎ నెసెసరీ మీడియం ఫర్ రియలైజింగ్ ది ట్రూత్. ఈ భ్రమ అనేటువంటి నీడ ఆ సత్యమును తెలుసుకోవడానికి అవసరమైన ఒక మాధ్యమం. బట్ వెన్ ద షాడో రీచెస్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ బికాస్ ఆఫ్ ఎన్ ఇంబ్యాలెన్స్ ఇన్ నేచర్, ద మ్యాన్ కైండ్ సఫర్స్ ద రిపర్కషన్స్ ప్రొడ్యూసర్ బై వేరియస్ ఎలిమెంట్స్ ఇన్ అ ఫార్మ్ ఆఫ్ ఎ కటాస్ట్రఫీ. మనం చిన్నపిల్లలకి టీకాలు ఇస్తూ ఉంటాం. అంటే ఒక పెద్ద జబ్బు వీడికి రాకుండా ఉండడం కోసం అదే జబ్బుని చిన్న మోతాదులో వీడికి ఎక్కిస్తాం. అదే టీకా. ఎక్కిస్తే అది వాడి శరీరంలో ఆ విష ప్రభావాన్ని కలగజేసినప్పుడు మొత్తం శరీరం అంతా అది మేల్కొని యాంటీబాడీస్ని అది తయారు చేసి ఈ టీకా ద్వారా ఎక్కించిన విష పదార్థంని చంపేస్తుంది. దీనివల్ల ఏమవుద్ది? శరీరంలో ఉన్నటువంటి డిఫెన్స్ మెకానిజం అంతా ఉత్తేజమై రేపొద్దున్న పెద్ద స్థాయిలో ఆ జబ్బు వచ్చినా దాన్ని మొట్టమొదటి ఎదుర్కొని శరీరంలోకి రాకుండా నిరోధించగలుగుతుంది. అది టీకా యొక్క. అలాంటిదే ఈ నీడ, మాయ అనేటువంటి నీడ యొక్క ఉద్దేశం. కానీ ఇదే వీడిని చంపేసింది అనుకోండి, ఆ జబ్బు మాట దేవుడు. ఈ టీకా మందేమని చంపిస్తే వాడికి మనం సాయం చేసినట్టు ఎలా అవుతుంది? ద్రోహం చేసినట్టు అవుతుంది. అలాగే వీడికి సత్యము తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ మాయను అప్పచెబితే ఇదే వీడిని మింగేసే స్థాయికి వెళ్ళిపోయింది ఇప్పుడు. అందుకని ఆయన పాపం మధ్యలో కల్పించుకునేవారు, నేను ఏదో ఉపాయం వేసి వీడిని ఏదో పెడితే ఇది అపాయం తెచ్చేలాగా ఉంది అని దాని ప్రకోపాన్ని తగ్గించి అది ఏ ఉద్దేశము గురించి అయితే సృష్టించబడినదో దానికోసమే అది పనిచేసేలాగూ ఆయన జాగ్రత్త తీసుకుంటాడు. అది అవతార పురుషుడు చేసినటువంటిది. అంటే మనం ఉదాహరణ అర్థం చేసుకోవడానికి అది కొంతవరకు మనకు అర్థమవుతుంది అన్నమాట. అంటే సత్యమును పొందడానికి ఒక కెటలిస్ట్గా అది సృష్టించబడింది. ఏది? ఈ మాయ అనేటువంటి. కానీ అదే మన్ని మింగేసి స్టేజ్కి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇక్కడ. అందుకని మళ్ళీ ఆయన కల్పించుకొని దాని ప్రభావాన్ని తగ్గిస్తాడు ఆయన, స్క్రూలన్నీ జాగ్రత్తగా బిగించి. బట్ వెన్ ది షాడో రీచెస్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ బికాజ్ ఆఫ్ అన్ ఇంబ్యాలెన్స్ ఇన్ నేచర్, దెన్ మ్యాన్ కైండ్ సఫర్స్
the repercussions produced by the various elements in a form of a catastrophe. సో ఆ సమతుల్యతను చెదిరిపోయినప్పుడు ఈ దుష్ట శక్తులన్నీ బాగా ప్రబలిపోయినప్పుడు మానవుడు సంక్షోభంలో కూరుకుపోతాడు. ఆల్ ద ఇంబ్యాలెన్స్ ఇన్ నేచర్ ఈజ్ కాజ్డ్ బై మ్యాన్స్ ఓవర్ ఇన్వాల్వ్మెంట్ విత్ ద షాడో విచ్ ఈజ్ ద గ్రాస్ వరల్డ్. ఎందుకు ఈ దుష్ట పరిస్థితి వచ్చింది అయ్యా అంటే, మానవుడు తాత్కాలికంగా ఇతను ఇక్కడ ఉండి దీన్ని ఉపయోగించుకుని ముందుకు పోవడానికి బదులు ఇక్కడే మగం ఉండిపోయాడు శాశ్వతంగా, ఇదే బాగుందని. అవసరానికి మించి దీనిలో కూరుకుని పోవడం వలన వీడికి ఇంత పరిస్థితి వచ్చింది. మనం టెంపరీగా శరణార్థుల కోసం శిబిరాలు పెడుతూ ఉంటారు. అది 2 పూటలో 3 పూటలో ఉండి వెళ్ళిపోవడానికి. అది శాశ్వతంగా అక్కడే ఉండిపోతే వాడికి ఇది దుర్గంధం అయిపోతుంది, అంతా ఉండలేని పరిస్థితి వస్తుంది. వెళ్ళిపోవాలి 2 పూటలు ఉండి 3వ పూట వాడి. అలాగూ పసితనమునే పొడమికి ఒక పని మీదను పయనమైతే, ఆ పాట మనం అసలు ఎందుకు బయలుదేరాడు కానీ యవ్వన ప్రకృతి సుందరి నవ్వుల సిరిమోము చూసి మమతల తీయని మాటల మాయామోహిని వశమై మరిచిపోయితి. ఇక్కడ ఉండిపోయాడు పర్మనెంట్గా. అవసరానికి మించి ఈ మాయతో స్నేహాన్ని నెరపుతూ ఉన్నాడు. దాని కారణంగా ఈ ఉపద్రవము సంభవించింది. When there is an imbalance in human consciousness, there is inevitably an imbalance in nature. ప్రకృతిలో ఏర్పడినటువంటి ఈ సమతుల్యత లోపించడానికి మూల కారణం ఎక్కడుంది? మానవుడి యొక్క చైతన్యములో సమతుల్యత లోపించినది. అదే ప్రతిబింబిస్తూ ఉంటుంది. అంతే కదండి. మన మనసు ఎలాగుంటుందో అలాగే ప్రపంచం ఉంటుంది. ఎందుకని బాబా నిన్నే చెప్పుకున్నాం మనం, ఈ ప్రపంచం ఎక్కడ ఉంది? నేనే సూచించుకున్నాను. నేను పొద్దున్న 5:30కి నేను నిద్ర లేవకముందు ఈ ప్రపంచం లేదు అసలు. కానీ నేను 6ంటికి లేచినప్పుడు ఈ ప్రపంచం అంతా వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నా మనసులో నుంచి వచ్చింది ఇది. సో నా మనసు తూకం తప్పిపోయింది కాబట్టి బయట ప్రపంచం కూడా తూకం తప్పిపోయి కనపడు. వెన్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ హంగర్, ఫ్లడ్స్, హరికేన్స్, ఎర్త్క్వేక్స్ అండ్ వల్కానిక్ ఎరప్షన్స్, they cannot be in the mood to listen to the spiritual discourse, message or philosophy about God. మానవుడు అన్ని రకాలైన కష్టములు వాణ్ణి సతాయించేస్తూ ఉంటే, మానవులారా వినండి, లీజన్ హ్యుమానిటీ అని మనం సందేశం చెబుతూ ఉంటే చాలేవా. ఓ పక్కేమో భూకంపం, అక్కడ మనుషులు చచ్చిపోయారు. ఇప్పుడు చూస్తూ ఉన్నాను టీవీ పెడితే ఆ నేపాల్లో ఎలా ఉంది పరిస్థితి. వాడికి భగవద్వచనం ఇచ్చి చదవండి సార్, చాలా అద్భుతమైన పుస్తకం అంటే వాడు ఏమంటాడు చెప్పండి, కొడతాడు కూడా. మరి అందుచేత వాడు ఇన్ని కష్టముల మధ్య సతమతం అవుతూ ఉన్నప్పుడు వాడి మనసు ప్రశాంతముగా ఉండలేదు. అలా ఉండలేనప్పుడు వాడు భగవంతుడి పట్ల ధ్యాస కానీ ఆధ్యాత్మిక విషయాల పట్ల శ్రద్ధ కానీ ఎలా చూపగలడు? ద వరల్డ్ మస్ట్ బి రిలీవ్డ్ ఆఫ్ ఇట్స్ సఫరింగ్ బిఫోర్ ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ మ్యాన్ కైండ్ టు యాక్సెప్ట్ గాడ్. ఇదంతా భగవంతుడి కార్య విధానం ఎలా ఉంటుందో మనకి వర్ణిస్తున్నాడు. కాబట్టి తన వైపు వీళ్ళందరూ శ్రద్ధగా వినాలి అంటే నేను అనుకుంటాట, వీళ్ళకి ముందు కావాల్సింది ఏర్పాటు చేసేయాలి మనం. అప్పుడు వాడు ప్రశాంతంగా ఉంటాడు. మళ్ళీ భాస్కర్రాజు గారి పాటలోకి వెళితే ఆచార్యవర్యునిది, నిద్రాహారాలు నీకు భద్రతరముగానుంటే మెండుగా ఆరోగ్యముండి దండిగా మనసుండునను, పండు వంటి మనసులోన నిండు తలపులుండునను. ఆయన ఏమనివారు? సహవాసుకి వెళ్ళినప్పుడు రాత్రి 8:30 కల్లా తినేసి పడుకోండి, పొద్దున్న 5 కల్లా లేచిపోండి, నీకు రొంపు వస్తే అనాసిని వేసుకోండి, జలుబు వస్తే ముక్కు గుడ్డ కట్టుకో, నలుగురిలోకి వెళ్ళకు, అందరికీ ఆరోగ్యం పాడవుతుంది. అలా నీవు జాగ్రత్త తీసుకుంటే, నిద్ర ఆహారము కావలసినంత ఉంటే నీ ఆరోగ్యం బాగుంటుంది. నీ ఆరోగ్యం బాగుంటే నీ మనసు నిర్మలంగా ఉంటుంది. అలాగ పండులాగా ఉన్న మనసులోనే నిండు తలపులు ఉంటాయి. ఏం చెబుతాడో తండ్రి వేళ, నిన్న సంస్కారముల గురించి మధ్యలో ఆపాడు, వేళ ఏం చెబుతాడో అని నీవు సిద్ధముగా ఉంటావు. అంత అద్భుతంగా ఆయన రాశారు అందులో భాస్కర్రాజు గారు. అదే ఇక్కడ బాబూజీ కూడా చెబుతూ ఉన్నాడు. వాడికి దేహమునకు సంబంధించిన బాధలను ఉపశమనము కలుగేలా చేస్తే వాడు నేను చెప్పే విషయాన్ని వినడానికి ఉద్యుక్తుడు అవుతాడు. వై ఈజ్ మ్యాన్ కైండ్ ఓవర్ ఇన్వాల్వ్డ్ విత్ ది గ్రాస్ వరల్డ్? మరి ఈ స్థూల ప్రపంచంతో ఇంతలాగింతకు ఇక్కడ దాకా కూరుకుపోయాడు వీడు.
కదా. వాడు ఏదో అలా 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 కాళ్ళు వరకే పాదాల వరకే ములిగేలాగా వెళ్ళిపోవచ్చు కదా ఇక్కడి నుంచి, ఇక్కడ దాకా ఎందుకు కూరుకుపోయాడు. వాట్ కాజెస్ హ్యూమన్ కాన్షియస్నెస్ టు బి ఓవర్లీ కన్సర్న్ విత్ దిస్ వరల్డ్. అవసరానికి మించి ఎందుకు కూరుకుపోయాడు ఈ స్థూల ప్రపంచంలో. ద ఇంబ్యాలెన్స్ ఇన్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఈజ్ కాజ్డ్ బై ద ఓవర్ ఇన్వాల్వ్మెంట్ విత్ దిస్ షాడో ఆఫ్ ది గ్రాస్ వరల్డ్. ఈ నీడతో వీడికి సహవాసం పెరిగిపోయింది, దానివల్లే ఈ రుగ్మత అంతా వచ్చింది. అది రకరకాల వికారములు చేస్తూ ఉంటే అవన్నీ వీడు ఆనందించడం ఆస్వాదించడం నేర్చుకున్నాడు బాగా. ఇప్పుడు ఊబి ఉంటుంది, దానితో నువ్వు ఎంత ఎక్కువసేపు నిలబడితే అంత లోతుగా మనం కూరుకుపోతాం. అక్కడ ఏదో అలా అడిగేసి బయటకు దూకేస్తే ఏం ప్రమాదం లేదు, కానీ అక్కడ గంట ఉండిపోయాం అనుకోండి ఇక్కడ దాకా వెళ్ళిపోయి, ఇంకో గంట ఉండిపోయాం అనుకోండి ఇక్కడ దాకా వెళ్ళిపోతాం, ఇంకో గంట ఉంటే ఇక్కడ దాకా వెళ్ళిపోతాం. అలాగూ దానితో వీడు నేస్తం పెంచుకుంటూ పోవడం వల్ల లోపలికి కూరుకుపోయాడు. మ్యాన్ కైండ్స్ obsessive selfishness, brutality, hatred, lust, hypocrisy is completely out of proportion to a natural human state of mind. సమతూకము ఉన్నటువంటి ఒక మానవుడి మనస్సుకి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. దానితో పోలిస్తే నేటి మానవుడు పరిస్థితి చూస్తే అతి భయంకరంగా తూకం తప్పిపోయి ఉంది. దాని నిండా స్వార్థము, పశుత్వము, ద్వేషము, కామము, కపటము మొత్తం నిండిపోయి ఉన్నాయి దానిలో. మ్యాన్ కైండ్స్ అబ్సెసివ్నెస్ అండ్ ఇంబ్యాలెన్స్ ఈజ్ కాజ్డ్ బై అటాచ్మెంట్ టు దిస్ షాడో ఇన్ ది గ్రాస్ వరల్డ్. దానికి కూడా కారణం ఏమిటి? ఈ మాయతో బాగా ఎక్కువ చెలిమి చేసేసాడు వాడు. దిస్ అటాచ్మెంట్ హ్యాస్ కాజ్డ్ హ్యూమన్ కాన్షియస్నెస్ టు బికమ్ ఇండిఫరెంట్ అండ్ డిటాచ్డ్ ఫ్రమ్ గాడ్. దీనితో ఎక్కువగా మమేకం అయిపోవడం వలన భగవంతుడికి దూరం అయిపోయాడు వీడు. అసలు ఆయన పట్టించుకోని పరిస్థితిలో ఉండిపోయాడు. దస్ ద లాంగ్వేజ్ ఆఫ్ డార్క్నెస్, ద సౌండ్స్ ఆఫ్ ఆల్ ద లో డార్క్ డెజర్ట్స్ బికమ్ వెరీ పవర్ఫుల్ అండ్ దేర్ ఈజ్ నో రూమ్ లెఫ్ట్ ఇన్ ది వరల్డ్ ఆర్ ఇన్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఫర్ ద లాంగ్వేజ్ ఆఫ్ లైట్ టు బి ఎక్స్ప్రెస్. ఇప్పుడు మనకి మొట్టమొదట్లో చెప్పింది ఇప్పుడు చెప్తున్నాడు. అది ఈ మాయకు ఒక భాష వచ్చు, ఆ భాషే వీడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మాట్లాడుతున్నాడు. అసలు వెలుతురుకు సంబంధించిన భాష ఒక్క మొక్క కూడా వీడు నేర్చుకోలేదు. ఆ భాష ఉందని కూడా వీడికి తెలియనటువంటి పరిస్థితి వచ్చేసింది. ఎంతసేపు ఇదే, వీడు ఇందులోనే మునిగిపోయి ఉన్నాడు. సో ఇట్ సీమ్ దట్ గాడ్ హ్యాస్ డిసపియర్డ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ప్రపంచంలో చూస్తే అసలు దేవుడు ఉన్నాడా ఈ ప్రపంచంలో అని అనుమానం వచ్చేస్తుంది మనకి. ఎందుకని ఎవడు చూసినా ఈ మాయలోనే మునిగిపోయినాడు. దేవుడి గురించి అసలు వాడికి ప్రస్తావనే లేదు. కేవలం దేవుడంటే ఒక బొమ్మల్లోనో ఒక ప్రతిమల్లోనో ఒక శిలల్లోనో కనపడుతూ ఉన్నాడంతే. ఆయనకి ఎలాగో వినపడదు, ఆయనకి ఎలాగో కనపడదు. ఏదో చేసేరా కొట్టే అంటే ఆ బొమ్మ ఉంది కానీ దేవుడు లేడు మన దృష్టిలో. ఇక్కడ లేడు ఆయన, ఆయన ఎక్కడో ఉంటాడు ఆయన. అంచేత మనం పట్టించుకోక్కర్లా. ద వరల్డ్ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఇట్స్ obsessive over involvement when God himself took human form on earth in the name of Meher Baba. అవతార పురుషుడు ఎప్పుడు భూమి మీద ఉదయించిన సమకాలీన పరిస్థితి ఇలాగే ఉంటుంది. మెహర్ బాబా రూపంలో భగవంతుడు ఈసారి భూమి మీదకు వచ్చినప్పుడు కూడా అసలు భగవంతుడు ఉన్నాడా అనే ప్రశ్న కలిగేలాగే ఉంటుంది ప్రపంచం యొక్క పరిస్థితి. ఎందుకని అలా అయిపోయింది కాబట్టి ఆయన వచ్చాడు. ఇప్పుడు హై డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ ఎప్పుడు వేస్తాడు డాక్టర్? 105 జ్వరం తగ్గినప్పుడే వేస్తాడు. అంటే ఆ మందు ప్రిస్క్రిప్షన్ రాశాడు అంటేనే మెడికల్ షాప్ జ్వరం తగ్గట్లేదు ఏంటండి అప్పుడు చెప్పాడు. ఎందుకని అంత పరిస్థితి ఉన్నప్పుడే ఇది వాడతాడు. అందుకే బాబా ఒక సందర్భంలో చెప్పారు, మై అడ్వెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రూఫ్ దట్ ది మెసేజ్ ఆఫ్ ఆల్ ఎర్లియర్ అవతార్స్ హ్యావ్ అవుట్లివ్డ్ దేర్ యూటిలిటీ. గత అవతారములలో నేను ఇచ్చినటువంటి విధానములు సందేశములు అన్నీ కూడా వాటి కాలము చెల్లినది అనడానికి రుజువు నేను రావడం. లేకపోతే నేను రాను కదా. గాడ్ ఇస్ నాట్ ఎ ఫూల్ టు కమ్ ఫర్ నో పర్పస్. అవసరం లేకుండా ఆయన ఊరికనే రాడు కదా, సరదాకి షికార్కి పిక్నిక్కి రాడు కదా. The seventh shadow was out of proportion and mankind suffered from the severe imbalance of consciousness in the world.
since the consciousness was reverberating the sounds of darkness very loudly and intensely. మన మానవ చైతన్యాలన్నీ కూడా మాయ యొక్క భాషను చాలా తీవ్రమైనటువంటి ధ్వనితో అవి ప్రతిధ్వనించేస్తూ ఉంటాయట ఆయన వచ్చినప్పుడు. అంత భయంకరంగా ఉంటుంది పరిస్థితి. బాబా చెప్పారు అవతార్ అనేటువంటి ఒక మెసేజ్లో ఎలా ఉంటుందో, అందులో జ్ఞాపకంతాం, అందులో బాబా చెప్పారు ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటుంది వాతావరణం. ది అవతార్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఈ సైలెన్స్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ వర్డ్స్, మెంటల్, సటిల్ అండ్ గ్రాస్. అవతార పురుషుడు సర్వమునకు మూలమతను, అతని నుంచే సర్వము వస్తాయి. అందుచేత సూక్ష్మ శబ్దములు, స్థూల శబ్దములు, మానసిక శబ్దములు ఇవన్నీ కూడా ఆయన యొక్క మౌనము నుండి ఉద్భవించినవే, మూలం ఆయనదే. Meher Baba observed that the world's consciousness was reverberating loudly with the sounds of darkness out of proportion, thus causing imbalance in a world. ఆయన భవరోగాలను భాపేటువంటి వైద్యుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన ముందు చూస్తాడు ఇన్ని సిమ్టమ్స్ కనపడుతున్నాయి వీడికి కదా, పెద్ద ధ్వనితో వీడు స్థూల శబ్దములు చేస్తూ ఉన్నాడు, మాయ యొక్క భాషలో అరితేరిపోయాడు, నైపుణ్యం పెరిగిపోయి. సో వీడికి ఎలాగో చికిత్స మొదలు పెట్టాలి అని ఆ లక్షణాలన్నీ కూడా ఒక్కొక్క టెస్ట్ చేసి ఆయన చూస్తూ ఉంటాడు ఆయన. సో మూల కారణము ఈ ప్రపంచములో సమతుల్యత లోపించడానికి వీడి చైతన్యము సమతూకము చెదిరిపోయింది, అక్కడ ఉంది, అసలు రూట్ కాదు అని ఈయన టెస్ట్ చేసి కనిపెడతాడు ఆయన. సో మెహర్ బాబా అబ్జర్వ్డ్ సైలెన్స్. As human consciousness was already too deeply involved with the language of darkness, and the ordinary human mind did not have the capacity to understand the language of light. ఆయన చూశాడు వీడు పూర్తిగా ఈ మాయ యొక్క శబ్దములలో మునిగిపోయి ఉన్నాడు, కాబట్టి మనం ఇంకా కొత్తగా శబ్దం ఏమీ చెయ్యవద్దు, మనం మౌనంలోకి వెళ్ళిపోదాం. అప్పుడు వాడు ఆ వెలుగుకు సంబంధించినటువంటి శబ్దమును కనీసం వినగలడు. The avatar worked silently in seclusion to release the language of wine, which contains his love, so that mankind's consciousness could regain its balance. పొద్దున్న మొట్టమొదటి చాప్టర్లో ఈయన ఏం చెప్పాడు, మాయకు సంబంధించినటువంటి ఆ భాషను పూర్తిగా మరిచిపోవాలి అంటే దివ్య మధువు యొక్క భాషను నేర్చుకోవాలి వీడు, అప్పుడే దాన్ని మర్చిపోగలడు. అది విడుదల చెయ్యడానికే అవతారుడు వస్తాడు. కానీ వీడి వింటలు లేదు కాబట్టి ఏకాంతంలోకి వెళ్ళిపోయి తలుపులన్నీ వేసేసుకొని ఆయన దివ్య ప్రేమ అనేటువంటి మధువును మొత్తం ఈ విశ్వమంతా నిండిపోయేలాగా విడుదల చేసేస్తాడు. తద్వారా మానవుడి యొక్క చైతన్యము మళ్ళీ తిరిగి సమతూకమును సంతరించుకుంటుంది అని. ద లాంగ్వేజ్ ఆఫ్ వైన్ హ్యాస్ ద పవర్ టు బర్న్ అవే ద లాంగ్వేజ్ ఆఫ్ డార్క్నెస్. ఆ ప్రేమ భాషకు, ఆ దివ్య మధువుకున్న భాష ఈ మాయ యొక్క భాషను కాల్చిపారేస్తుందట దాన్ని, అసలు వీడింకా మళ్ళీ పలకకుండా చేసేస్తుంది అనమాట దాన్ని. అండ్ ఇట్ హ్యాస్ ది పవర్ టు టేక్ ఎనీ మ్యాన్ టువర్డ్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ లైట్. సత్యము, వెలుతురుకు సంబంధించిన భాష నేర్పడం మొదలు పెడుతుంది వాడికి. వైన్ ఈజ్ ఎ సైలెంట్ లాంగ్వేజ్. దివ్య మధువు అతి నిశ్శబ్దముతో కూడినటువంటి భాష. బట్ ఇట్ ఈజ్ వెరీ పవర్ఫుల్, కానీ శక్తివంతమైనది. For love can wipe away the emptiness and vulgarity and of the language of darkness. ఈ చీకటి నేర్పిన భాషకుండే మొరటుతనమును, దానిలో ఉన్న డొల్లతనమును పూర్తిగా తొలగించగలిగినటువంటి సత్తా ఉన్న భాష ఆ ప్రేమ మధువుకి ఉన్నది. An intoxicated person talks more than usual. ఒక తాగినోడు ఉన్నాడు అనుకోండి, వాడి భాష అసాధారణంగా ఉంటుంది, వాడి సాధారణ మానవుడిలాగా ఉండదు. ఎలా తాగినట్టు మాట్లాడుతున్నావు ఏంట్రా అంటాం మనం, ఎందుకని అంత స్పష్టంగా తెలిసిపోతుంది. బికాజ్ ఆఫ్ ది ఇంటాక్సికేటింగ్ ఇఫెక్ట్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఆఫ్ వైన్, ద స్పీడ్ ఆఫ్ ది హ్యూమన్ మైండ్స్ యాక్టివిటీస్ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ దెర్ ఈజ్ మోర్ అండ్ మోర్ ఖయాస్ ఇన్ ద వరల్డ్. ఈ భాష వీడు కొంచెం కొంచెంగా వీడికి అబ్బడం మొదలవుడినప్పుడు ఆయన విడుదల చేశాడు కదా, అప్పుడు వీడి మనసు గతి తప్పి ఈ ప్రపంచంలో ఇంకా పరిస్థితి అస్తవ్యస్తంగానే ఉన్నట్టుగా మనకి కనపడుతూ ఉంటుంది. ద స్పీడింగ్ అప్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్ రిజల్టింగ్ ఇన్ కన్ఫ్యూషన్ హవెవర్ ఈజ్ ఎ సైన్ దట్ ద వరల్డ్ ఈజ్ రెడీ టు మూవ్ ఇన్ టు న్యూ బ్యాలెన్స్. అయ్యో అవతార పురుషుడు వచ్చాడు, పనిచేశాడు, వెళ్ళిపోయాడు, ఇంకా ఇలాగే ఉండేటండి ప్రపంచము అని మనం
ఆశ్చర్యపోతూ ఉంటాం. దానికి సమాధానం ఏమిటి? ఆయన మందు వేశాడు, ఆ లోపల ఉన్నటువంటి రుగ్మతలు బయటికి రావాలి కదా. మనం హోమియోపతి మందు వేసినప్పుడు ఆ రోగం ఉపశమనం కలిగే ముందు ఎగ్రవేషన్ ఉంటుంది కదా. అలాగే ఆ మనసు ఆల్రెడీ చురుగ్గా పనిచేయడం మొదలుపెట్టింది. దానివల్లే ఇన్ని రుగ్మతలు బయటికి కనపడుతూ ఉన్నాయి. కానీ దీని పూర్తి ఫలితం చివరిలో వస్తుంది. ద టైమ్ విల్ సూన్ కమ్ అండ్ హోల్ వరల్డ్ విల్ బి రీబ్యాలెన్స్డ్. మొత్తము సమతూకమును సాధించేటువంటి సమయం దగ్గరలోనే ఉంది. బికాస్ ది అవతార్ హ్యాస్ వర్క్డ్ ఫర్ ద రీబ్యాలెన్సింగ్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ మ్యాన్ కైండ్ విల్ బి రెడీ టు యాక్సెప్ట్ ద గాడ్ మ్యాన్స్ హెల్ప్. ఆయన 74.5 ఏళ్ళు కఠోరమైనటువంటి పరిశ్రమ చేశాడు ఆయన. ఎందుకని? ప్రపంచములో సమతూకమును తిరిగి సాధించడానికి, మానవుడి చైతన్యాన్ని తిరిగి సమతుల్యమైన పరిస్థితిలో ఉంచడానికి. దాని కారణంగా మానవుడు దైవీ మానవుడి సహాయము స్వీకరించడానికి సిద్ధమవుతాడు. ఏ న్యూ బ్యాలెన్స్ ఇన్ వరల్డ్ అండ్ మ్యాన్ కైండ్స్ కాన్షియస్ యాక్సెప్టెన్స్ ఆఫ్ గాడ్ హెల్ప్ విల్ బి ది అవతార్స్ మేనిఫెస్టేషన్. అలాగే చైతన్యములో సమతుల్యము రావడము, దైవీ మానవుని సాయము కోసం మనిషి చేతులు ముందుకు చాచడము, అది అవతార పురుషుని ప్రకటీకరణమునకు అది ఒక రుజువు. అదే and each person will experience his manifestation in the proportion of his love for God. భగవంతుని పట్ల తన హృదయములో ఎంత ప్రేమ ఉన్నదో దానికి నిష్పత్తిలో వాడు ఆయన అవతార ప్రకటనమును వాడు అనుభూతి పొందగలడు.